హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు tutsonupdates. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఈ వీడియోలో హెచ్పి బ్రాండ్కి చెందిన ఒక బడ్జెట్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి మరియు దాని యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ల్యాప్టాప్ యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి 30,000 అయితే ఉంటుంది. కాకపోతే నేను దీన్ని 23,000కే పర్చేస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 30,000 ల్యాప్టాప్ని 23,000కి ఏ విధంగా పర్చేజ్ చేశాను అనే విషయాల గురించి కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, నేను ఈ ల్యాప్టాప్ని ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు దీన్ని ఈ విధంగా అయితే ప్యాక్ చేసి పంపించడం జరిగింది. సో ఫస్ట్ మనం ఈ యొక్క ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో అన్బాక్స్ చేసిన తర్వాత లోపల ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది అయితే చెక్ చేద్దాం. సీల్ అయితే బ్రేక్ చేశాను. సో సీల్ బ్రేక్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఫ్లిప్కార్ట్ చెందిన బాక్స్ అయితే ఓపెన్ చేసాం. ఇక దాంతోపాటుకి ఇన్వాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు కంపెనీ ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కంపెనీతో పాటు మనకు ఫ్లిప్కార్ట్ అడిషనల్గా అయితే ప్యాక్ చేసి పంపించడం జరిగింది. ఓకే, ఇది హెచ్పి ప్యాక్ చేసి పంపిన ల్యాప్టాప్. దీన్ని కూడా మనం అన్సీల్ చేసి చూద్దాం. ఇక నెక్స్ట్ సీల్ ఓపెన్ చేసి చూడగానే మనకు ల్యాప్టాప్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ల్యాప్టాప్తో పాటు మనకు ఒక ఛార్జర్ అడాప్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ల్యాప్టాప్ సంబంధించి ఓపెన్ చేసి చూద్దాం. సో మరి మనకు కవర్లో అయితే వీళ్ళు దీన్ని ప్యాక్ చేసి పంపించడం జరిగింది. సో దీన్ని కూడా సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేద్దాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెటప్ ఇన్స్టాలేషన్కి సంబంధించి కూడా గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్లీ ల్యాప్టాప్ అయితే ఉంది. సో యాజ్ యూజువల్గా హెచ్పి లోగో అయితే రావడం జరిగింది. ఓకే గైస్, ఇప్పుడు ఈ ల్యాప్టాప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే రావడం జరిగింది. అలాగే మనకి ఎంఎస్ ఆఫీస్ అండ్ స్టూడెంట్ 2019 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ యొక్క ల్యాప్టాప్తో పాటు మనకు పవర్ అడాప్టర్, యూజర్ గైడ్, వారంటీ డాక్యుమెంట్స్ అయితే రావడం జరిగింది. మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే 15-DB1069 క్యాపిటల్ A అండ్ U. సో నేను ఈ మోడల్ నెంబర్ని మీ స్క్రీన్ మీదుగా చూస్తున్నారు కదా. సో ఇది మోడల్ నెంబర్. నెక్స్ట్ సిరీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది హెచ్పిలో 15th సిరీస్. ఇక కలర్ విషయానికి వస్తే జెట్ బ్లాక్. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే AMD Ryzen3 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయితే ఇది రావడం జరిగింది. ఇందులో మనకు 4GB DDR4 ర్యామ్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు మనకు 1TB వరకు స్టోరేజ్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 1TB అనేది HDD స్టోరేజ్. మనం ఒకవేళ SSD ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సో SSD కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది SSDతో అయితే రాదు, జస్ట్ మనకు HDD కెపాసిటీతో మాత్రమే రావడం జరుగుతుంది. అది 1TB వరకు ఉంటుంది. ఇక దీని వేరియంట్ చూసినట్లయితే ప్రాసెసర్ వేరియంట్ 32,000U ప్రాసెసర్ వేరియంట్తో అయితే తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ యొక్క ర్యామ్ని మనం ఒకవేళ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మనం 16GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోగలం. అలాగే SSDని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే SSDని కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోగలం. ఇక నెక్స్ట్ వచ్చి గ్రాఫిక్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే AMD Radeon Vega 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనం చిన్న గేమ్స్ అయితే ఆడగలం, కానీ పెద్ద గేమ్స్ అయితే ఇందులో అయితే ఎక్స్పీరియన్స్ చేయలేం. ఇక నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్లు విండోస్ 10 హోమ్ అయితే మనకు ఉంటుంది. అలాగే OS ఆర్కిటెక్చర్ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే 64-bit ఉంటుంది. ఇక దాంతోపాటు మనం పోర్ట్ అండ్ స్లాట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఇన్బిల్ట్ మైక్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు RG45 జాక్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే USB పోర్ట్స్ విషయానికి వస్తే USB 3.1 పోర్ట్స్ మనకు 2 అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక USB 2.4 పోర్ట్, దాంతోపాటు HDMI పోర్ట్ ఒకటైతే వీళ్ళు
ఇవ్వడం జరిగింది. కార్డ్ స్లాట్ విషయానికి వస్తే మల్టీ కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 3-in-1 కార్డ్ రీడర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో HDHC, HDXC అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే SATA అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకు 39.62 సెంటీమీటర్స్ అంటే 15.6 ఇంచెస్తో అయితే ఇది రావడం జరిగింది. ఇక స్క్రీన్ రిజల్యూషన్ విషయానికి వస్తే 1366x768 పిక్సెల్తో అయితే ఇది రావడం జరిగింది. ఇక స్క్రీన్ టైప్ చూసుకున్నట్లయితే HDWLED బ్లాక్ లిట్ బ్రైట్ వ్యూ డిస్ప్లే అంటే మనకు 220 nits బ్రైట్నెస్, 101 ppi, 45% కలర్ కామెంట్ అయితే రావడం జరిగింది. ఈ ల్యాప్టాప్లో మనం ఇంక్లూడెడ్ సాఫ్ట్వేర్స్ గురించి చూసినట్లయితే ఇందులో HP ఆడియో స్విచ్, HP ఈప్రింట్, డ్రాప్వర్క్స్, HP సపోర్ట్ అసిస్టెంట్, HP డాక్యుమెంటేషన్, HP జంప్ స్టార్ట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019 అయితే ఇంక్లూడెడ్ సాఫ్ట్వేర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వారంటీ విషయం చూసినట్లయితే ఇది 1 year ఆన్సైట్ వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మాత్రమే వీళ్ళైతే కవర్ చేస్తారు, ఫిజికల్ డ్యామేజ్ని అయితే వీళ్ళు కవర్ చేయరు. సో వారంటీ మనకు 1 year వరకు ఆన్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా, ఇది HP 15 Ryzen 3 డ్యూయల్ కోర్ ల్యాప్టాప్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ యొక్క ల్యాప్టాప్ని ఎవరు పర్చేజ్ చేయాలనే విషయానికి వస్తే సో ఎవరైతే లో యూజర్స్ లేదా మీడియం యూజర్స్ ఉంటారో వారందరికీ ఈ యొక్క ల్యాప్టాప్ అయితే చక్కగా ఉపయోగపడుతుంది. సో లో యూజర్స్ అంటే ఎవరంటే సో హోమ్లో ఉండి జస్ట్ మూవీస్ చూడడానికి లేదంటే బ్రౌజింగ్ చేయడానికి అయితే ఈ యొక్క ల్యాప్టాప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్ విషయానికి వస్తే MS ఆఫీస్ కానీ ఆఫీస్ వర్క్ ఉన్న ఎంప్లాయీస్కి కానీ ఇక దాంతోపాటు కోడింగ్ లేదా ఆటోక్యాడ్ ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటుంటారు కదా, కోడింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా ఈ యొక్క ల్యాప్టాప్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారికి కూడా ఈ యొక్క ల్యాప్టాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఎవరికి ఇది సెట్ కాదనే విషయానికి వస్తే ఎవరైతే ఎడిటింగ్ కోసం వెయిట్ చేస్తుంటారో సో ఎడిటింగ్ కోసం అయితే ఇది అస్సలు పనికిరాదు. సో దాంతోపాటు గేమింగ్ కూడా ఇదైతే అసలు పనికిరాదు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీడియం యూజర్స్కి అయితే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక ఇది బూటింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే మనకు 15 seconds నుంచి 30 seconds లోపు అయితే ఇది బూట్ అయితే అవ్వడం జరుగుతుంది. మనం ఒకవేళ SSD ఇన్స్టాల్ చేసినట్లయితే మనకు 10 seconds బూటింగ్ టైం అయితే రావడం జరుగుతుంది. ఇక ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే ఇది నేను పర్చేజ్ చేసినప్పుడు 30,000 ఉంది. సో కాకపోతే అప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళీ సేల్స్ అయితే జరుగుతుండడం జరిగింది. సో ఆ యొక్క సేల్స్లో నేను కార్డ్ యూజ్ చేసి దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో కార్డ్ యూజ్ చేయడం వల్ల నాకు 6,000 రూపీస్ అయితే డిస్కౌంట్ రావడం జరిగింది. సో అప్పుడు ఇది 24,000 అయితే పడింది. కాకపోతే నేను క్యాష్ కరో ద్వారా ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి క్యాష్ కర్లో కూడా నాకు 1,000 రూపీస్ అయితే బోనస్గా రావడం జరిగింది. సో ఫైనల్లీ నేను దీన్ని 23,000కి అయితే పర్చేజ్ చేశాను. సో మీరు ఒకవేళ దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో డిస్క్రిప్షన్ ద్వారా మీరు అయితే ఈ యొక్క ప్రోడక్ట్ని పర్చేజ్ చేయండి. సో నేను అక్కడ క్యాష్ కరోకి సంబంధించిన లింక్ ఇచ్చాను. సో మీరు దాని మీద క్లిక్ చేసి గ్రాబ్ డీల్ మీద క్లిక్ చేసి మీరు జస్ట్ సైన్ ఇన్ అయిన తర్వాత మనల్ని ఈ యొక్క సైట్ అనేది ఫ్లిప్కార్ట్ తీసుకురావడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఫ్లిప్కార్ట్లో దీన్ని పర్చేజ్ చేయండి. దాని ద్వారా మనకి క్యాష్ కరోలోనూ క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతోపాటు ఫ్లిప్కార్ట్లోనూ డిస్కౌంట్స్ వస్తాయి. సో ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 30,000 నుంచి 33,000 మధ్య అయితే ఉండడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ మనకు బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరుగుతున్నాయి. సో అక్కడ మనకి 5% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది SBI క్రెడిట్ కార్డ్స్ మీద. కాకపోతే మనకు ఇయర్ ఎండింగ్ సేల్స్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి ఎప్పుడు డిసెంబర్లో. సో అంతవరకు వెయిట్ చేయండి. సో డిసెంబర్లో మీరు దీన్ని పర్చేజ్ చేయండి. అప్పుడు మనకి కార్డ్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పుడు మీకు ఆఫర్లో మంచి రేట్కి అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు HP సేమ్ ఇదే బ్రాండ్కి చెందిందే మనకు ఇంకొక ల్యాప్టాప్ అయితే అవైలబుల్లో ఉంది. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది వచ్చేసి అమెజాన్లో అవైలబుల్లో ఉంది. అందులో ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఇంక్లూడెడ్ సాఫ్ట్వేర్స్ అని. సో అక్కడ HPకి సంబంధించిన ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మనకి MS ఆఫీస్ ఇంకా విండోస్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు అది సేమ్ రేటు 28,000 లేదా 29,000 మధ్య అయితే మనకు అది అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో రెండింటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీరు అయితే పర్చేజ్ చేసుకోగలరు. ఓకే గైస్, ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే గైస్, దిస్ ఇస్ ద సైనింగ్ అవుట్. బై బాయ్.